అండి అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఎవరైతే ఇండియా నుంచి యూఎస్కి షిఫ్ట్ అవుతున్నారో ఫ్యామిలీకైనా ఎవరికైనా, సో అసలు ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు అనేసి మనకు ఒక టెన్షన్ ఉంటుంది కదా, మెయిన్లీ ఇఫ్ యూఆర్ షిఫ్టింగ్ విత్ ఫ్యామిలీ. సో వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని చేయడం జరిగింది. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను యూఎస్కి షిఫ్ట్ అవుతున్నాను అన్నప్పుడు నాకు ఇదే కొంచెం మైండ్లో రన్ అయ్యేది. అసలు ఏం తీసుకోవాలి, ఏం లిస్ట్ రాసుకోవాలి. ఒక 3 months నుంచి ఆ లిస్ట్ ఈ లిస్ట్ అనేసి ఏదేదో కొంచెం అటు ఇటుగా అయిపోయింది అనుకోండి. బట్ మీరు కనుక మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. మీరు ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా రాబోతున్నారో హ్యాపీగా మీకు ఉన్న టైంని ఇండియాలో ఎంజాయ్ చేయండి. అవి పట్టుకెళ్ళాలి ఇవి పట్టుకెళ్ళాలి అవి కొనుక్కోలేదు అనేది ఏం టెన్షన్ పడకండి. మనం ఏమి పట్టుకురాకపోయినా ఇండియా నుంచి యూఎస్కి ఏం పట్టకపోయినా మనం ఇక్కడ సర్వే అవ్వగలం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్నీ మనకి యూజువల్లీ కుకింగ్వే కదా, ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయండి. సో మీరు అవి తెచ్చుకోలేదు ఇవి తెచ్చుకోలేదు అని ఏం టెన్షన్ పడకండి. దట్స్ ఓకే, ఎంజాయ్ యువర్ టైమ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ నేను ఏంటంటే ఏమీ తెచ్చుకోవద్దు ఇండియా నుంచి అనేసి అయితే చెప్తాను. తర్వాత ఏం తెచ్చుకోవచ్చు అని చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే జాకెట్స్. ఎందుకంటే మనం ఇండియా నుంచి యూఎస్కి షిఫ్ట్ అవుతున్నాం అనగానే మనకు మైండ్లో వచ్చేది యూఎస్ అనగానే చలి ఎక్కువ ఉంటుంది అనేసి కదా. సో చాలా ఎక్కువనే ఉంటుందండి. బట్ ఇండియాలో దొరికే జాకెట్స్ యూఎస్లో చలికి సరిపోవు అనమాట. అందుకని మనం ఎక్కువ తెచ్చేసుకునే వేస్ట్ అయిపోతాయి. అండ్ దాని జాకెట్స్ ఏంటంటే కొంచెం బరువుగా ఉంటాయి. అండ్ ప్లేస్ కూడా ఎక్కువ పట్టేస్తుంది కదా సూట్ కేసెస్లో. సో మనకి ఇచ్చిన వెయిట్ అన్నది అక్కడే చాలా పోతుంది. సో ప్లీజ్ ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. మ్యాక్సిమం ఒకటి లేదంటే రెండు స్వెటర్స్ జాకెట్స్ సరిపోతాయి. ఒకటి ఎలాగో మనం ఫ్లైట్లో వేసుకొస్తాము. అండ్ అదొకటి సరిపోద్ది, లేదంటే ఇంకోటి 2 తీసుకోండి అంతే. సో యూఎస్ చలికి మన ఇండియన్ స్వెటర్స్ అయితే ఆగవు. ఇక్కడ చలి కొన్ని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్స్ అనమాట. మేమున్నది కాలిఫోర్నియా కదా. సో అక్కడ అసలు మేము ఏప్రిల్లో వచ్చాము. అసలు మాకు స్వెటర్స్ అయితే యూజ్ అవ్వలేదు. 1 week నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ఒక 2 weeks యూస్ చేసుకున్నాను అంతే. ఇక్కడ చలికాలం స్టార్ట్ అయితే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేసి. నేను ఒక స్వెటర్ తెచ్చాను, దాన్ని అసలు 1-2 weeks వేసానేమో అంతే. తర్వాత మాకు ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్లో కూడా మాకు టెంపరేచర్ అసలు 20-25 ఉంటుంది. ఇంకా దానికన్నా ఎక్కువ పెరగట్లేదు. బట్ ఇట్ డిపెండ్స్ టు స్టేట్ అంట. సో ఇలా జాకెట్స్ అయితే మీరు ఎక్కువ తెచ్చుకోకండి. మ్యాక్సిమం 1-2 తెచ్చుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ షూస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ దొరుకుతాయండి, తక్కువ రేట్కి దొరుకుతాయంట. కొన్ని స్టోర్స్లో తక్కువ రేట్కి దొరుకుతాయంట. సో మీరు మహా అంటే ఒకటి మనం వేసుకొచ్చేది లేదు ఇంకోటి అలా తెచ్చుకోండి, సరిపోతాయి. సో అది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి బెడ్షీట్స్. సో బెడ్షీట్స్ ఏంటంటే మన బెడ్ సైజ్లకి యూఎస్ బెడ్ సైజ్కి చాలా డిఫరెన్స్. నేను అందుకే 2 తెచ్చాను అనమాట. ఒకటి ఏంటంటే 6x6, ఇది యాక్చువల్లీ కింగ్ సైజ్ బెడ్ అన్నారు మా ఆయన. మ్యాట్రెస్ ఉంటుంది కదా. సో అందుకనేసి నేను షాప్కి వెళ్ళాడితే వాళ్ళు ఏంటంటే మళ్ళీ కన్విన్స్ చేయడానికి ఎందుకో లేదండి యూఎస్ వాళ్ళు పట్టుకెళ్తారు, మా షాప్ నుంచే పట్టుకెళ్తారు యూఎస్ వచ్చి అలా ఇలా అన్నారు. అందుకే నేను ఒకటి 6x6 తెచ్చాను, ఒకటి 9x9 తెచ్చాను. 6x6 ఏంటంటే సరిపోతుంది. మనం యాక్చువల్లీ మ్యాట్రెస్ కింద పరుపు కింద ఫోల్డ్ చేస్తాం కదా, పక్క చెరిగిపోకూడదని. సో అలా రావట్లేదు 6x6. అదే 9x9 అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. సో మీరు చూసుకోండి సైజెస్. ఎక్కువ తెచ్చేసాక తర్వాత మనం వేస్ట్ అయిపోతే. నా 6x6 అలాగే యూజ్ అవ్వట్లేదు, ఓన్లీ ఒక బెడ్షీట్ అంతే యూజ్ అవుతుంది అనమాట. మీరు కాదు తెచ్చుకోవాలి అని అనుకుంటే కొంచెం పెద్ద సైజే తెచ్చుకోండి, ఎందుకన్నా మంచిది కదా. సో అదే బెడ్షీట్స్ విషయంలో సైజెస్ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అండి యూటెన్సిల్స్ కిచెన్ ఇవి వాడుకుంటాం కదా. సో అవి కూడా ప్రతిదీ ఇక్కడే దొరుకుతున్నాయి అనమాట. సో మా ఇంట్లో నేను వాడుతున్నా, మీరు ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తాను ఒక కుదిరితే. ప్రతి ఒక్కటి లైక్ కూర వండుకునేది, తాలింపు పెట్టుకునేది, ఎనీథింగ్ అన్ని ఇక్కడే తెచ్చారు మా ఆయన. జస్ట్ నేను యూఎస్ నుంచి ఇండియా నుంచి వచ్చే ముందు 2 ప్రెషర్ కుక్కర్స్ తెచ్చుకున్నాను. అండ్ మా ఆయన ఏంటంటే ఒక 3 times ఇండియా వచ్చారు నేను ఇండియాలో ఉన్నప్పుడు. సో అప్పుడు ఖాళీగా ఉండడం, ఖాళీగా లగేజ్ పంపడం ఎందుకని నేను ఇడ్లీ పాత్ర అండ్ గుంటు పొంగడాలు వేసేది ఇవన్నీ దోశది ఇవన్నీ పంపించాను. సో బట్ తర్వాత నాకు అర్థమైంది అవి ఇక్కడ కూడా దొరుకుతాయంట, రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయంట. సో మీరు ఏంటంటే ఎక్కువ వెయిట్ తెచ్చేసుకోకండి, బికాస్ ఇంపార్టెంట్వన్నీ మిస్ అయిపోతాం. ఇవన్నీ వెయిట్ పెట్టుకుని లైక్ స్టీల్ వెజెస్ అంటే చాలా వెయిట్ కదా. సో అందుకనేసి చూసి మీకు ఇంకా అది అవసరమో తప్పదు అంటే వచ్చిన రోజు మనం షాపింగ్కి వెళ్ళలేము కాబట్టి ఒక 2-3 జస్ట్ అన్నం వండుకోవడం, కూర వండుకోవడం అలాంటివి తెచ్చుకుంటే బెటర్, బికాస్ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే యూఎస్లో మనకి ఇండియాలో మ్యాక్సిమం గ్యాస్ ఇస్తారు కదా, లైక్ గ్యాస్ స్టవ్స్. బట్ ఇక్కడ ఇలా కాదంట, కొన్ని ఇంట్లో ఏంటంటే ఇండక్షన్ స్టవ్స్ ఇస్తారంట. సో అప్పుడు ఏంటంటే మనం అక్కడ ఇండియా నుంచి ఏమైతే తెచ్చుకుంటున్నామో అవి మనం చూసి
2 in 1 లైక్ ఇండక్షన్ స్టవ్ మీద కూడా వర్క్ అవుతుంది అన్నవే అలాంటివే తెచ్చుకోండి. బికాజ్ రేపు చెప్పలేము కదా, ఇల్లు మారచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. అప్పుడు మనకి ఎలాంటి ఇండక్షన్ స్టవ్ వస్తుందో గ్యాస్ స్టవ్ వస్తుందో తెలియదు. సో దానికోసం ఏంటంటే మీరు ఆలోచించుకుని కేర్ఫుల్గా ఇండక్షన్ స్టవ్ కూడా వర్క్ అయ్యేది అలాంటివి తెచ్చుకోండి ఒకవేళ ఏం తెచ్చుకున్నా కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ లైక్ రైస్ కుక్కర్ అండ్ మిక్సర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ టైం ఆయన ఇంకా యూఎస్కి అదే ఫస్ట్ టైం వస్తున్నప్పుడు సో మేము అదే కొన్ని తెచ్చుకున్నారన్నమాట, రైస్ కుక్కర్ అండ్ మిక్సర్ అండ్ ఐరన్ బాక్స్. అవి అసలు పనిచేయవు. ఎందుకంటే ఇండియాలో ఏంటంటే మనకి హై ఓల్డ్స్ అంట, యూఎస్లో ఏంటంటే లో ఓల్డ్స్. సో దాన్ని బట్టి ఏంటంటే అవి ఇక్కడ పనిచేయట్లేదు. పనిచేయడం అంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంటే 10 minutes పడుతుంది, అది శుభ్రంగా పేస్ట్ అవ్వాలి. అయినా కూడా అవ్వదు, అసలు సరిగ్గా పనిచేయట్లేదు. నేను వచ్చి కూడా ట్రై చేశాను, నాకు ఇంకా చాలా విసుగు వచ్చేసింది, దాన్ని అసలు వాడాలని ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత రైస్ కుక్కర్ నేనైతే ట్రై చేయలేదు. మా ఆయన వచ్చినప్పుడు స్టార్టింగ్లో ట్రై చేశారంట. అసలు 1 hour అయినా కూడా ఇంకా తడిగానే ఉండేది, వాటర్ అలాగే ఉండేది. సో స్టార్టింగ్ ఏం తెలియక ఆయన బియ్యం తేడా అనుకున్నారు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ అప్లయన్సెస్ ఇక్కడ మనకి వర్క్ అవ్వవు. సో మీరు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏం తెచ్చుకోకండి. ఇక్కడే మనకి రైస్ కుక్కర్, మిక్సర్ ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి. సో అవి మిస్టేక్స్ అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఇవైతే తెచ్చుకోవద్దు అన్న ఐటమ్స్. సో నెక్స్ట్ ఏం తెచ్చుకోవాలి అన్నప్పుడు నాకు ఇక్కడ యూఎస్ వచ్చాక దొరకలేదంటే సూది దారం. సో ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటివి అయితే తెచ్చుకోండి. అండ్ తర్వాత మీ డాక్యుమెంట్స్ అవి నేను అవి తెచ్చుకోండి అని చెప్పను, కానీ బెటర్ ఏముంటే అవన్నీ తెచ్చేసుకోండి. బికాజ్ ఏ టైంలో ఏమవుతుందో చెప్పలేము. అండ్ ఒక్కొక్క వీసా టైప్కి ఒక్కొక్క డాక్యుమెంట్స్ కావాలి. సో బెటర్ బ్రింగ్ దెమ్ ఆల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అనేసి. సో దానికోసం నేను స్పెషల్గా చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు బాగా యూజ్ అవుతాయి ఇవి తెచ్చుకుంటే బెటర్ అని నాకేమనిపిస్తుంది అంటే ఫుడ్ ఐటమ్స్ అండి. అంటే మనకి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, మనం ఏం తెచ్చుకోకపోయినా కూడా ఇక్కడ నడిచిపోతుంది. ఇక్కడ పప్పులు దొరుకుతాయి, ఉప్పు, కారం, పసుపు అండ్ ఇంగువ, చిన్న లైక్ బేకింగ్ సోడా అన్నీ దొరుకుతాయి అనమాట. బేకింగ్ సోడా దొరికింది కానీ బేకింగ్ పౌడర్ దొరికింది, బేకింగ్ సోడా దొరకలేదు. అంటే ఒక షాప్, మేబీ తర్వాత షాప్లో దొరుకుతాయేమో. సో అన్నీ దొరుకుతున్నాయి. బట్ నా ఒపీనియన్లో ఏంటంటే ఆ టేస్ట్ అనేది మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనం ఏం తెచ్చుకోవాలి ఇండియా నుంచి అనుకునేది అయితే ఫుడ్ ఐటమ్స్ ఫస్ట్ కారం. ఎందుకంటే అది మనం మ్యాక్సిమం మన ఇంట్లో ఆడిస్తాం కదా. మనం ఎవరెస్ట్ ఇవన్నీ కొనుక్కునే వాళ్ళకైతే ఓకే, మీరు ఏం తెచ్చుకోవాల్సిన లేదు. బికాస్ అవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అవే బ్రాండ్స్. లేదు మేము ఇంట్లో పట్టిన కారమే వాడతాము అనేసి మేమైతే అలాగే వాడతాం. మా అత్తయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఇంట్లో పట్టిన కారమే వాడతాము. సో అవైతే తెచ్చుకోండి. కారం ఒక 1 yearకి సరిపడా, మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తారు అంటే 1 yearకి అలా వెళ్ళొస్తారంటే ఒక 3-4 kgs తెచ్చుకోండి కారం. అండ్ తర్వాత చింతపండు కూడా ఇక్కడ దొరుకుతుంది. బట్ అది కూడా మనం ఏంటంటే మంచి క్వాలిటీ చూసి తెచ్చుకుంటాం కదా ఇండియాలో. మా సైడ్ అంతా అంతే, మంచి క్వాలిటీ చూసి మా నాన్నలు తెస్తారు. సో నేను ఆ కారం అయితే తెచ్చుకున్నాను. అండ్ తర్వాత ఇవే మెయిన్ చింతపండు, ఉప్పు, కారం. అండ్ ఇడ్లీ రవ్వ కానీ మీరు ఇంట్లో ఆడిస్తారు కదా మిల్కి, అది కూడా తెచ్చుకోండి. ఏంటంటే ఇక్కడ దొరుకుతున్నాయి కానీ మనకి ఏంటంటే ఒక టెక్స్చర్ అలవాటు అయిపోద్ది. ఇది ఇంతే రవ్వ అంటే ఇంత సన్నంగా ఉండాలి, లేదంటే ఇంత లావు ఉండాలి అనేసి. అదే సేమ్ మనకి ఇక్కడ దొరకదు. బట్ బ్రాండ్స్ ఇక్కడ మనకి లలిత బ్రాండ్ ఇండియాలో కొంచెం ఫేమస్ కదా మినపగుళ్ళకి. బట్ ఇక్కడ ఆ బ్రాండ్ దొరకదు అనమాట. సో ఏంటంటే అట్లీస్ట్ కొంచెం వచ్చినప్పుడు అవి తెచ్చుకోవడం బెటర్. దానివల్ల మనీ కూడా చాలా సేవ్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ 1 kg ఒకవేళ 120 ఉందనుకోండి, 1 kg మినపప్పు, ఇక్కడ అదే ఒక 300 అలా ఉంటుంది అనమాట. అంటే $5 అనుకోండి. ఎంత 5 అంటే ఒక 500 కదా. సో 500 లేదంటే 450 అలా ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే ఏంటంటే అవి తెచ్చుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను కొంచెం. అండ్ పిల్లలు అనుకోండి, మీ ఇంట్లో చిన్న పిల్లలు, సో వాళ్ళకి రాగి జావ పెడతాం, ఇవన్నీ పెడతాం కదా. సో రాగి పిండి మీరు ఎప్పుడు వాడేదే తెచ్చుకుంటే బెటర్ అని నేను. అండ్ తర్వాత నెయ్యి, ఇక్కడ ఏంటంటే ప్యూర్ నెయ్యి మనకి ఇండియాలో కూడా మీరు జిఆర్బి ఇవే వాడతారు అంటే దెన్ ఫైన్, యూ డోంట్ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. బట్ మీరు మంచిగా నెయ్యి చేసి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు, మీరు ఎన్ని పోసి కొనుక్కుని వచ్చి నెయ్యి చేస్తారు అన్నప్పుడు అది కూడా తెచ్చుకోండి పిల్లలు ఉన్నప్పుడు, బికాజ్ అది ఇంపార్టెంట్ కదా. సో తర్వాత ఏంటంటే బట్టల విషయానికి వచ్చేప్పటికి మీరు ఎక్కువ ఎథ్నిక్ వేర్ ప్రిఫర్ చేస్తారంటే మీరు ఇండియా నుంచి పక్కా తెచ్చుకోండి బట్టలే, కొంచెం ఎక్కువనే తెచ్చుకోండి. లేదు నాకు ఐఎమ్ ఫైన్ విత్ వెస్ట్రన్ వేర్ అన్నప్పుడు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవేం తెచ్చుకోవాల్సిన లేదు. సో ఎథనిక్ వేర్ అంటే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, బట్ కాస్ట్లీ. అండ్ ఇండియా నుంచి కూడా తెప్పించుకుంటున్నారు, బట్ ఇండియా నుంచి షిప్పింగ్ ఛార్జెస్ చాలా పడతాయి కదా.
సో అవైతే మీరు అవాయిడ్ చేయండి. వెస్ట్రన్ వేర్ అయితే అవాయిడ్ చేయండి. ఎథనిక్ వేర్ అయితే యూ కెన్ బ్రింగ్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ లైక్ కిట్ అండి. లైక్ చిన్న చిన్న లైక్ డోలో ఇవన్నీ మనకి ఇక్కడ దొరకవు అసలు. ఇక్కడ హాస్పిటల్ అని మనకు తెలియదు, కొత్తగా వస్తాము. వచ్చిన రోజు కొంచెం ఎంతన్నా క్లైమేట్ చేంజ్ వల్ల మనకి కొంచెం టయర్డ్ అనిపిస్తాము, కొన్ని బాడీ పెయిన్స్, బికాస్ ఫ్లైట్ జర్నీ యూఎస్కి మినిమం ఒక 18 hours పైనే ఉంటుంది కదా, డిఫరెంట్ స్టేట్స్ డిపెండ్ అయ్యండి. సో కొంచెం బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి సో మెడికల్ కిట్ పిల్లలకి కానీ మనకు కానీ మెయిన్ మెడికల్ కిట్ అయితే తెచ్చుకోవడం బెటర్ అనేసి నేను అనుకున్నాను. అండ్ ఇక మెడికల్ కిట్ కూడా తెచ్చుకోండి. సో ఇదండి వీడియో. సో మీరు ఎవరైనా యూఎస్ నుంచి ఈ వీడియో కానీ చూస్తుంటే సో నేనైతే ప్రోడక్ట్స్ మిస్ చేశానో లేదంటే మీరు అనుభవం ఉంటుంది కదా, సో ఇది తెచ్చుకుంటే బెటర్ అది తెచ్చుకుంటే బెటర్ అని ప్లీజ్ అది కామెంట్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే నాకు యూజ్ అవుతుంది అండ్ ఎవరైనా కొత్తగా యూఎస్కి షిఫ్ట్ అవుతే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.